వాక్యం మనల్ని ఆదరిస్తుంది, లోకం గురించి వివరిస్తుంది, లోకంలో మనుషులు ఎటువంటి వారో వివరిస్తుంది, వారి దగ్గర ఎలా ప్రవర్తించాలో వాక్యం మనకి వివరిస్తుంది. లోకంలో ఏముంటుంది చెప్పండి? కలహాలు, యుద్ధాలు, ఏముంటాయి? అసహ్యమైన కార్యాలు, ఇవన్నీ ఉంటాయి లోకంలో. వాళ్ళు ఏదో మనల్ని అనుకుంటారని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు మనం జీవించవచ్చా? అది జీవించకూడదు. ఒక డాన్సర్ మెప్పు పొందాలంటే నువ్వు కూడా ఏమవ్వాలి? డాన్సర్ అవ్వాలి. నువ్వు ఒక బూతులు తిట్టే ఆమెకి మెప్పు పొందాలంటే నువ్వు కూడా బూతులు నేర్చుకోవాలి. చాడీలు చెప్పే వ్యక్తి నిన్ను మెచ్చుకోవాలంటే వాళ్ళు చెప్పినట్టు చాడీలు చెప్పడం నువ్వు కూడా నేర్చుకోవాలి. అది అందుకే మనం అందరికి నచ్చం, అందరికి నచ్చాల్సిన అవసరం కూడా లేదు. మనం దేవునితో పోల్చుకొని దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను అన్నదే మనం పరిశీలించుకోవాలి. చూడండి, లేఖనాలు మాత్రం